నమస్తే అండి అందరికీ. నిన్న మన బల్సులమ్మ తల్లి గుడిలో సరస్వతి పూజ జరిగిందండి. కొన్ని వేల మంది భక్తులు వచ్చి పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారు నిన్న వాగ్దేవిగా, సరస్వతిగా, ఒక చేతిలో వీణ, ఇంకొక చేతిలో పుస్తకం పట్టుకొని చాలా అందంగా అలంకరించుకొని వైభవపేతంగా కనిపించారండి. మన బల్సులమ్మ తల్లి గుడిలో ఇలా కుంకుమ పూజ జరగడం ప్రతి సంవత్సరం జరుగుతున్నదండి. కానీ ఈ సంవత్సరం మరింత మంది భక్తులు చాలా ఎక్కువగా వచ్చారు. గుడి చుట్టూ మీరు చూడొచ్చు, ఎక్కడా ఖాళీ లేకోకుండా మొత్తం పిల్లలతో నిండిపోయింది. ఆ తల్లి అనుగ్రహం అందరి పిల్లల మీద ఉండి అందరూ బాగా చదువుకొని ఎగ్జామ్స్లో బాగా పాస్ అయ్యి మన తాడేపల్లిగూడెం పేరు నిలబెడతారని చెప్పి కోరుకుంటున్నాండి. ఇక్కడ విశేషం ఏంటంటే అందరికీ పెన్ను, పుస్తకం మన శ్రీరంగం రామాంజనేయులు గారు అలాగే ఉత్సవ కమిటీ వారు వేయిస్తారండి. ఎవ్వరికి బుక్ కానీ పెన్ను కానీ లేదు అని అనుకోకుండా ప్రతి ఒక్కరికి వచ్చేలా చూసుకున్నారు. కొన్ని గుళ్ళల్లో అయితే కొంతమందికి ఇచ్చి అయిపోయినాయి అని చెప్తారు. కానీ ఇక్కడ అలా కాదు, అవసరమైతే తెప్పించి మరీ ఇవ్వడం పెద్ద విశేషం అని చెప్పుకోవాలి. మన బల్సులమ్మ గుడిలో ఎప్పుడూ లోటు లేకోకుండానే చేస్తుంది తల్లి. మీరు చూడొచ్చు, ఇంతమంది విద్యార్థులు పూజ చేసుకోవడం అనేది మామూలు విషయం అయితే కాదండి. ఇంతమందికి సహకరించి కమిటీ వాళ్ళే అయ్యి ఉండొచ్చు, సేవ చేసే వాళ్ళే అయ్యి ఉండొచ్చు. ప్రతి ఒక్కరూ పసుపు, కుంకుమ, ఈ అక్షంతలు, పుస్తకాలు, పెన్నులు, అమ్మవారి ఫొటోస్ అన్నీ అందించి అందరికీ ఏది లోటు లేకుండా ప్రసాదంతో సహా అందరి పిల్లలకి అందించి ప్రతి ఒక్కరిని కూడా అమ్మవారి అనుగ్రహం వారికి కలగాలని చెప్పి ఈ పూజ చేయించి పంపించారండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజునే కాదు, ప్రతిరోజు మన గ్రామదేవత బల్సులమ్మ తల్లి అనుగ్రహం పొంది పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మన గ్రామం కూడా మంచి అభివృద్ధిలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నానండి. భీమవరం మా ఊళ్ళమ్మ తల్లిలాగే మన గ్రామ దేవత బల్సులమ్మ కూడా దినదినాభివృద్ధి చెందుతుందండి అమ్మవారు. అలాగే మన గ్రామం కూడా అభివృద్ధి చెంది ఉన్నత పదంలో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అండి. నా వాయిస్ బాగోక కొంచెం రొంపు చేయడం వల్ల వాయిస్ క్లియర్ లేదు, ఏమీ అనుకోవద్దండి. మీరు చూడొచ్చు అమ్మవారు ఎంత అంగరంగ వైభవంగా అలంకరించుకున్నారో. జై బల్సులమ్మ తల్లి.